వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. తమిళనాడు రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగిన విజయ్ తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తాను ఒక్కసారిగా చేరలేదని, ప్రజల మధ్య ఎన్నో సంవత్సరాలు గడిపి సంపాదించిన విశ్వాసమే తన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని విజయ్ పేర్కొన్నారు. కొందరు తన రాజకీయ విజయాన్ని సినిమా నేపథ్యంతో మాత్రమే ముడిపెడుతున్నారని, కానీ ప్రజల మద్దతు లేకుండా ఎవరూ ప్రజాస్వామ్యంలో ముందుకు రావడం సాధ్యం కాదని అన్నారు. సినిమాల్లో నటించడం ఒక వృత్తి అయితే ప్రజల సమస్యల కోసం పనిచేయడం తన సామాజిక బాధ్యత అని విజయ్ స్పష్టం చేశారు. అభిమాన సంఘాల ద్వారా ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని, విద్య, సామాజిక న్యాయం, యువత అభివృద్ధి వంటి అంశాలపై నిరంతరం పనిచేశామని గుర్తు చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో గత ప్రభుత్వాలు పనితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అవినీతి, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాలు సమస్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజాధనాన్ని కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. విజయ్ చెప్పిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఒక సినీ నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం రాజకీయ నాయకుడిగా కొత్త దశలోకి ప్రవేశించిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయ నాయకుడిగా విజయ్ ప్రస్థానం, ఆయన పాలనపై తుది అంచనాలు మాత్రం కాలమే నిర్ణయిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు వాటిని విస్తృతంగా పంచుకుంటున్నారు.